సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పదవి విరమణ పొందిన నందకుమార్, సంజయ్య, ఆంజనేయులు, కిరణ్ కుమార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఒక కొత్త జీవన ప్రయాణానికి నాంది అని అన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులు ఇకపై కుటుంబ సభ్యులు, పిల్లలు, మనవలు, మనవరాలతో ప్రశాంతంగా ఆనందంగా గడపాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. నాతోటి సహ ఉద్యోగులు, మన కార్మికులు, మహిళా సోదరులు మరియు మా ప్రెస్ వాళ్ళు, మా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు వీరన్న, కృష్ణారెడ్డి, పిఎస్ నారాయణ, పీరన్న, మంగంపేట శ్రీనివాసు వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. 91లో జాయిన్ అయిన ఆర్టీసీలో 20 సంవత్సరాలు మెకానిక్గా జైరాబాద్ ఒకటి డిపోలో చేసినాను. మళ్ళీ 10 సంవత్సరాలు సూపర్వైజర్గా సంగారెడ్డి డిపోలో 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నారాయణఖేడ్ డిపోలో చేసినాను. నాకు ప్రతి ఒక్క వర్కర్స్ ఉద్యోగస్తులంతా నాకు సహకరించి మంచిగా సంగారెడ్డి డిపోలో ఏ బస్సును ఏ పని చేయాలో ఆ పని చేపించి డిఎం గారికి కూడా తెలుసు, ఆ విధంగా చేపించినాను. ఇప్పుడు కూడా ఇంతవరకు మంచిగా చేసాడు, ఈ విధంగా చేయాలని కోరుకుంటూ సంగారెడ్డి డిపోలో రిటైర్మెంట్ అవుతున్నటువంటి నలుగురు సిబ్బందికి అభినందనలు తెలియజేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళతో పాటు 3.5 సంవత్సరాల పాటు మేము ఇక్కడ పనిచేసినందుకు కానీ వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా నందకుమార్ కూడా చాలా చక్కగా చేసేవాడు. సంగయ్య కానీ, ఆంజనేయులు, కిరణ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీలలో చాలా చక్కగా విధులు నిర్వహించేసి పూర్తిగా 60 సంవత్సరాల పాటు వాళ్ళు ఆర్టీసీకి సేవలు అందించి ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ కావడం జరుగుతూ ఉంది. ఈ రిటైర్మెంట్ అనేది 100% అనేది మనకు కంపల్సరీ కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఇంతమంది సమక్షంలో వాళ్ళకి రిటైర్మెంట్ కావడం అనేది కూడా నిజంగా అభినందనీయులు. వాళ్ళు చాలా చక్కగా డ్యూటీలు అనేది నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా వీరందరూ కూడా శేష జీవితంలో వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ పిల్ల పాపలతో మనవరాలతో మంచి జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా అభినందించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, నేను 86 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి సంగారెడ్డిలో చేశాను. ఏడీసీగా తర్వాత జయరాబాద్ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చేసాను. నాకు దేవుడు కల్పించిన వరం అనుకుంటాను ఆర్టీసీలో చేయడం. అంతే. కిరణ్, నేను మొదట 1990లో జైరాబాద్లో జాయిన్ అయినాను. అటు తర్వాత 2021లో సంగారెడ్డికి వచ్చాను. నేను మొత్తము 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి సంతోషంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షుడు డిపో మేనేజర్ గారు, ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ 1 డిపో మేనేజర్ ఉపేంద్ర సార్ గారికి, మరియు వేదిక మీద పెద్దలు పిఎస్ నారాయణ గారు, పీరయ్య గారు, మంగంపేట శ్రీనివాస్ గారు, జిటి రెడ్డి గారు, బస్వరాజు గారు, మిగతా వేదిక మీద పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్గుం చేశారు. నేను 1988లో 86 వరకు ఇక్కడ డిగ్రీ సంగారెడ్డి తారాకాలని చదివిన. ఆ తర్వాత వెంటనే నాకు కండక్టర్ ఉద్యోగం రావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు బాగా చేసిన తర్వాత ఎక్కువ మటుకు ఓడీలో అవుట్ ఆఫ్ బిజినెస్లో పనిచేసిన. దానికి అధికారులకు సహకరించారు బాగా. ఆ తర్వాత ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి నాకు కంట్రోలర్ వచ్చినా కూడా మంచి ఇక్కడ ప్రజా సంబంధాలతోని నేను పడంజర్ మర్సెంట్స్ కంట్రోల్ చేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే నాకు కంట్రోలర్గా చేయడం, ప్రజలతో మమేకం కావడం వల్ల నాకు ఏం కూడా తెలుసుకున్నా. నేను జనరల్గా మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజాపాలన మళ్ళీ జన్మభూమి కార్యక్రమం పోతుంటే అక్కడ పోయిన అధికారులతో ఆర్టీసీ ప్రతినిధిగా పోయి ప్రజలతో ఇంటరాక్ట్ ఎట్లా అవుతుంది నా నిజ జీవితం చాలా పనిచేసింది. అది దానికి నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనేది చాలా సహకరించారు. నన్ను ఆర్టీసీ అధికారిని పంపించారు. ఇంకా మరి నేను బస్ పాస్లని వివిధ రకాల డ్యూటీలు చేస్తుంటే అవుట్ ఆఫ్ డిస్టినేషన్లో బీబీఓగా, విలేజ్ బస్ ఆఫీసర్గా, బస్ పాస్ల టీమ్గా, ముఖ్యంగా మనకు అధికారులు డిపో మేనేజర్ వచ్చినాక ఇంకా నాకు సహకరించారు నవీన్ సార్ ఉండే. నవీన్ గారు బాగా కష్టం మనకు కోఆపరేట్ చేసి వాళ్ళు చేసారు. ఇద్దరు సమక్షంలో ప్రమోషన్ వచ్చింది. ఇక ఈరోజు 38 ఇయర్స్ పనిచేసి రిటైర్ అవుతున్నా. హ్యాపీగా ఉన్నా. మాకు కొడుకు